దించు బావయ్య చాడు దించు చిచ్చా వచ్చాడు దించు మచ్చా వచ్చాడు దించు కసినోడు చాడు దించు లెవనోడు చాడు దించు చాడు నీ బోడు చాడు మన బోడు చాడు దించు కళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లోకల్లో దాచుచు సుక్కన ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయో సింగిల్ ఫోటో పడలేదు రంగుల ఫోటో పడలేదు తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చిగా మనసు చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకు పండుగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో टमाटम ढोल बजे नॉन स्टॉप हल्ला मचेगा ओए नाचो सारे अपनी फेमस है रात वाली यारियां जाले सारा जहां बेथल पुरमा सुन ले ओ छोरिया झूमे नगरिया जब जब ये घूमे हमारी यार तारी कमरिया हमारी यार तारी कमरिया छोरिया तुम्हें नगरिया जब जब ये घूमे हमारी
गली में यूं ठुमके लगाती तू जैसा फिल्मों में होता है वो रहा है तू बहू Ay, 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 zooby dooby, dooby bum ba, da zooby dooby ba da ba. इतना मजा क्यों आ रहा है, तूने हवा में भांग मिलाया, दुगना नशा क्यों हो रहा है, आंखों से मीठा तूने खिलाया. वो तेरी पलवल की गुलाबी गुलाबी हो गई मैं चली चाल के शराबी हो गई बलम पिचकारी जो तूने मुझे मारी तो सीधी सादी छोरी शराबी हो गई अजीब पहन के जो तूने मारा ठुमका तो पड़ोसन की बाबी हो गई बलम पिचकारी जो तूने मुझे मारी तो सीधी सादी छोरी शराबी हो गई अजीब पहन के जो तूने मारा ठुमका तो पड़ोसन की बाबी हो गई Hey, you, I know you want it, but you're never gonna get it. तेरे हाथ में कभी ना आनी, मने ना मने कोई दुनिया ये सारी मेरे इश्क की है दीवानी. मेरे दिल करता है हवाले से मैं तो खुद को गले लगाऊं, किसी और की मुझको जरूरत क्या, मैं तो खुद से प्यार जताऊं. What's my name? What's my name? What's my name? My name is Sheila. Sheila की जवानी, I'm too sexy for you. मैं तेरे हाथ ना आनी. ना 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 ना. जंगल में आज मंगल करूंगी, भूखे शेरों से खेलूंगी मैं. मक्खन जैसी हथेली पे डालती अंगारे ले लूंगी मैं. हाय गहरे पानी की मछली हूँ राजा, घाट घाट दरिया में डूबी हूँ मैं. तेरी नजरों की लहरों से हार के आज डूबी हूँ मैं. हाय जानले वो जलवा है, देखने में हलवा है. जानले वो जलवा है, देखने में हलवा है. प्यार से परोस दूंगी टूटली सगाई. ये तो ट्रेलर है, पूरी फिल्म दिखाने आई. हुस्न की तीली से तेरी चिलम जलाने आई. चिकनी चमेली चुप के रंगीली पौआ चढ़ा के आई. चिकनी चमेली चुप के रंगीली पौआ चढ़ा के आई. चिकनी चमेली चुप के మళ్ళీ మన 10th క్లాస్లో ఆ చిన్న అబ్బాయి కొండవీటి సింహం సినిమాలో ఏదో సినిమాలో మనకు చిన్నప్పుడు ఎప్పుడు ప్రోగ్రాం జరిగిన కోలో కోలమ్మ కాకే ఏదో పాట పాడతాడు. ఆ అబ్బాయిని వచ్చి కొంచెం ఆ పాట మా కోసం ఒక్క లైన్ అయినా 2 బెంచీలో ఉన్నాడు చిన్న గారు. చిన్న ఇంటి మొత్తం పేరేందో తెలియదు. మైక్ పంపించండి అబ్బాయికి. అబ్బాయి అంటున్నానని ఏమనుకోవద్దు, మరి మిమ్మల్ని పెద్దోళ్ళు చూడలేక పంపించదండి. పెళ్ళికి పిలవండి అమ్మాయి, బయటకుంటే వచ్చేస్తాను. ఏం టైం అయిపోతుంది. మా ఇప్పుడు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన గర్ల్స్ ఉన్నారు కదా, ఆ 4 మెంబర్స్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ వెన్నెల, లోహిత, వాళ్ళిద్దరు పేర్లు హర్షిత, ఇద్దరు రిమైనింగ్ ఇద్దరు కూడా. ఇదిగో మా అనిత ఇక్కడ కూర్చొని ఇది పాట కానే కాదు అని ఒక రాగం తీస్తుంది. ఒకసారి కనీసం క్లాప్స్ అన్నా కొడదామా? ఇందాక మాస్టర్ వాళ్ళు ఎవరో అడిగారు, క్లాప్స్ అన్నా కొట్టండి రా బాబు అని. కొట్టండి కొట్టండి క్లాప్స్. అమ్మాయి త్రివేణి వాళ్ళ అమ్మాయి. తమ్ముడు ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు నువ్వు.
ఇట్లా కొట్టుడు గట్టిగా వినపడేటట్టు. త్రివేణి నిలబడాల, అందుకని కొట్టట్ల క్లాప్స్. అమ్మాయి నాగరాజు గారి అమ్మాయి, పీటర్ గారి అమ్మాయి, మన కబడ్డీ ప్లేయర్ వాళ్ళ అమ్మాయి. మరి కబడ్డీ ప్లేయర్ కబడ్డీ ఆడిస్తున్నాడో లేదో చెప్పట్లేదు, వినలేదట్టుంది నాగరాజు. వాళ్ళ రెండో అమ్మాయి మా 95-96 బ్యాచ్ తరపున వాళ్ళకి చిరుకానుక మమ్మల్ని కొంచెం సేపు ఆనందింపజేసినందుకు మా కమిటీ మెంబర్లకి ధన్యవాదాలు, మమ్మల్ని గుర్తించినందుకు. చాడు మన ఊరు చాడు దించు ఆళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచించు సుక్కన ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో నాగరాజ్ ఆలియస్ పీటర్ నాగరాజ్ అంటారు. నా భార్య మేరీ గ్రేస్, మా ఇద్దరు పిల్లలు ట్విన్స్ కమల పిల్లలు హన్సిక హర్షిక, ఒకరు నాలాగా ఒకరు వాళ్ళ అమ్మలాగా. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Calm your mind with chakra-based meditation music. Sangamam Kava Wellness. వనస్పూడి, మా మిసెస్ మాధవి, మా పెద్దమ్మాయి లావణ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, మా రెండో అమ్మాయి భావన 9th క్లాస్ చదువుతుంది. నేను ప్రజెంట్ మా పిల్లల చదువుల కోసం గుంటూరులో షిఫ్ట్ అయ్యాం వనస్పూడి నుంచి. ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో షాప్ పెట్టి మెయింటైన్ చేసి రన్ అవుతుంది, బాగానే ఉంది. గేమ్ ఇప్పుడే క్యాన్సిల్ అయిపోతుంది స్వామి, మరి అంత గ్యారెంటీ ఇవ్వవు నువ్వు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. 28 సంవత్సరాల తర్వాత అందరిని కలిసేసరికి చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇలాంటి రోజు వచ్చిందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా 28 సంవత్సరాల నుంచి అంతమంది ఫ్రెండ్స్ని ఎప్పుడో 1996లో చూసాం అందరినీ. చాలామంది అంటే కొంతమంది అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కానీ చాలా తక్కువ. అందరినీ లేడీస్ని కానీ జెంట్స్ని కానీ నిజంగా ఇట్స్ మెమరబుల్ అనమాట. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మనం కలుసుకోవడం. నిజంగా చాలా హ్యాపీ అని. మా మిస్సెస్ కవిత, షీ హౌస్ వైఫ్. మా చిన్నమ్మాయి కల్పన 7th క్లాస్, మా పెద్దమ్మాయి జస్విత 10th క్లాసు. నా పేరు లుకానందం. నేను ఫార్మా కంపెనీలో జోనల్ మేనేజర్గా ఎంటైర్ ఏపీ మొత్తం కవర్ చేస్తాను. ట్రైన్ ఒంగోలులో ఉంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్యామిలీ. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సుగుణారావు. మా మిసెస్ ఆశాప్రియ, శ్యామాష వాళ్ళ కూతురు. తర్వాత మా చిన్న బాబు రిత్విన్ రోని, తర్వాత మా పాప రోజులీనా. సో నేను ఇప్పుడు ఒంగోలులో ఉంటున్నాను, IIIT కాలేజీలో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నమాట.
పేరు వెంకట్రావు, తెలుసుగా మొత్తం వెంకట్రావు. మొదకని వెంకట్రావు. మా బాబు రేవతేనన్య, మా బాబు కార్తికేయ. బాబు వచ్చేసి భాషలో 10th క్లాస్ చదువుతుంది. బాబు వచ్చేసి 8th క్లాసు. నేను ఒంగోలులో గ్రానైట్లో మార్కింగ్ చేసి ప్లస్ సొంతగా ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఇది మా ఫ్యామిలీ పరిస్థితి. ఓకేనా? థ్యాంక్ యూ మొదకని వెంకట్రావు. మన డబుల్ సింబల్ రావాలి, డబుల్ సింబల్. జస్ట్ స్మైల్. రెడీ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉసిరిపాటి సుబ్బారాయుడు. మా ఫ్యామిలీ మాధవి, మాకిద్దరు పిల్లలు, పాప బాబు. ప్రస్తుతానికి పిల్లలు చదువుల నిమిత్తం చీరాలో ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్యామిలీ అండి. నా పేరు మువ్వా వేణు. నేను ప్రజెంట్ జిల్లా జైల్లో చేస్తున్నాను, గుంటూరు చేస్తున్నాను. కాదులే, జిల్లా జైల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ 18 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది, 19 సంవత్సరాలు చేస్తున్నాను. నెక్స్ట్ బాపట్ల అయిపోయింది సర్వీసు, పొన్నూరు అయిపోయింది, నసరాపేట అయిపోయింది. నెక్స్ట్ ట్రై చేయాలి. జైల్లో బాగానే ఉంటాయా? నేను తప్పకుండా ఉంటాయి. మేము రావలే కానీ అనుభవిస్తా ఉండు బాగా. చూడొచ్చు, వెల్కమ్ ఆల్వేస్. నెక్స్ట్ మా మిస్సెస్ పద్మలత, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, 2 మగపిల్లలండి. వాళ్ళిద్దరూ జవహర్ నవోదయ విద్యాలయ చదువుతున్నారు, గుంటూరు మద్రాల్లో ఉంది, నసరాపేట దగ్గర. వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్, బోర్డు ఎగ్జామ్ ఉంటుంది రేపు 18 నుంచి. అందుకని రాలేకపోయారు, లేదా వాళ్ళకి వచ్చేవాళ్ళు. అది నా బ్యాక్గ్రౌండ్. సార్ నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను. జస్ట్ 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చాను. ఇంకా 1 weekలో మళ్ళీ బ్యాక్ టు మలేషియా వెళ్ళిపోతాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఫస్ట్ నాకు మన రామకృష్ణ అండ్ పీటర్ ఇద్దరు స్టార్ట్ చేశారు, సుధా మనం రీయూనియన్ చేయాలి అని. సో అప్పుడు నేనేం చేశానంటే మన సుబ్బారావు అని, నెక్స్ట్ మన మల్లికార్జున్ని, 2-3 పట్టుకున్న ఫోన్ నెంబర్, శ్రీధర్ని అందరం పట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్లో ఏంటంటే వీళ్ళు రేపే పెట్టేద్దాం, వచ్చే వారం పెట్టేద్దాం, పై వచ్చే వారం పెట్టేద్దాం అన్నారు. అరే పై వచ్చే వారం పెట్టాలంటే ఇదేమన్నంత ఈజీ కాదురా బాబు, కొంచెం ప్లాన్ చేసుకోవాలి, అది చేసుకోవాలనేది పర్సనల్గా అప్పట్లో మేము కొంచెం పోస్ట్పోన్ చేసుకుని వచ్చాము. లాస్ట్ సెప్టెంబర్లో వచ్చినప్పుడు నేను కొంతమందిని కలిశాను. సో అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము, జస్ట్ ఎనీవే మనం డిసెంబర్ కానీ జనవరిలో కానీ పెడదాం అనుకున్నాము. తర్వాత మేము ఆల్మోస్ట్ 2 months నేను కామ్గా ఉన్నాను. 2 months తర్వాత మరలా అందరితో మాట్లాడి మేము చాలా ప్లాన్ చేసాము. లైక్ ఇదో ఇంత వర్క్ జరిగిందంటే ఈజీ కాదు. మాకు ఎవ్రీ వీక్ మేము 2 to 3 hours మాట్లాడుకున్నాం. ఆన్సర్ లేదు చెబుతాను. ఒకటి చెప్తాను. ఫస్ట్ నేను చెప్తుంటే మాధవి ఫస్ట్ ఏంటంటే ఎవరు వస్తారు ఏంటి అంది. అఫ్కోర్స్ నేను అప్పుడు పార్వతి ఫస్ట్ భవన్ దగ్గర కనెక్ట్ అయ్యాను, తనతో కనెక్ట్ అయ్యాను. తన దగ్గర నుంచి పార్వతి నెంబర్ ఇస్తున్నాను, పార్వతి దగ్గర నుంచి రజనీ నెంబర్ ఇస్తున్నాను. అలా నాకు ఆల్మోస్ట్ ఏంటంటే నేను మన ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, రామకృష్ణ నేను, అంటే జస్ట్ ఒక మెయిన్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకొని ప్లాన్. ఫస్ట్ అటెండెన్స్ రావాలంటే మనకి ఎవరో ఒకరు మనకి అటెండెన్స్ షీట్ కావాలి. ఆల్మోస్ట్ ఏబీసీ సెక్షన్ 3 సెక్షన్ నుంచి అటెండెన్స్ షీట్ వచ్చింది. ఫస్ట్ గెట్టింగ్ ఫోన్ నెంబర్ అనేది వెరీ డిఫికల్ట్. అందులో ఏంటంటే కోర్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి నువ్వు రేపు రా ఎల్లుంటారా అని చెప్పచ్చు. నెంబర్ రావడం రామకృష్ణ రోజుకు 2 to 3 hours కూర్చొని చాలా ప్రాక్టీస్ చేశాడు. ఒక్కొక్కరు పేరు నెంబరు ఎక్కడున్నాడు వాడు. అందులో నాకు చాలా వరకు నా పర్సనల్ ఏంటంటే నేను చాలా 80% మర్చిపోయాను. మన రామకృష్ణకి, సుబ్బారావుకి వీళ్ళందరికీ ఏంటంటే పేర్లు అన్నీ గుర్తున్నారు. ఆల్మోస్ట్ అందరి నెంబర్ గ్రాప్ చేసాము. అది నెంబర్ గ్రాప్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 to 4 weeks పట్టింది. అంటే 3 to 4 weeks అంటే మాకు జస్ట్ ఎవరో ఒకటి అడిగితే అంటే మేము ఇక్కడ లేము, ఇక్కడ ఎవడో కూడా ఏదో పనిలో ఉన్నాడు, మేము పనిలో ఉన్నామని, మేము బిజీగా ఉన్నామని అసలు వదిలిపెట్టలేదు. ఏదో చివరిలో చూసుకుందామని అడగకుండా
ఒక ప్లాన్ ప్రకారం ఒక టైం కేటాయించాము. టైం కేటాయించుకొని మేము అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. అక్కడ అంజిబాబు కూడా అడిగాను మధ్యలో ఒకసారి, ఆడు కూడా కొంచెం హెల్ప్ చేశాడు. నాకేంటంటే కొంతమంది నంబర్లు ఇచ్చాడు అలా. సో ఏంటంటే ఆల్మోస్ట్ 4 weeks 5 weeks మాకు నంబర్స్ తీసుకొని ఎక్కడ ఉంటారు ఏంటి వాట్సాప్ గ్రూప్ అంటే క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది. అందులో లేడీస్ నెంబర్స్ కూడా మాకు దాదాపుగా ఏంటంటే అంటే 4 weeks పట్టింది లేడీస్ నెంబర్స్. తర్వాత అందరికీ వచ్చిందిలే. అంటే కొంతమంది ఒక 20% పీపుల్ ఏంటంటే వీ డోంట్ నో దేర్ నేమ్స్, ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రావడం కూడా మాకు చాలా కష్టమైంది. అప్పుడు అందులో కొంతమంది ఏంటంటే చివరి లాస్ట్ మూమెంట్లో మాకు నెంబర్లు వచ్చినాయి. అలా చేసుకొని ప్లాన్ చేస్తున్నాం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి. ఫస్ట్ ఏంటంటే వేరే ప్లేస్ చేద్దాం కాదు, ఇది ఫస్ట్ టైము మన స్కూల్లోనే మన టీచర్స్ ముందే చేసుకుందాం అనుకున్నాము. సో ఏంటంటే తర్వాత అదైపోయిన తర్వాత బడ్జెట్ అనేది ఏంటంటే ఇప్పుడు అఫ్కోర్స్ మేము ఎవరిని ఫోర్స్ఫుల్గా ఎవరిని ఏం అడగలేదు, కానీ మనకి బాగా హెల్ప్ చేశారు. ఇది బాగానే యాక్చువల్ ఏంటంటే చాలామంది చాలా ఐడియాస్ ఇచ్చారు. మన పబ్సీనే చాలా పెద్ద ఐడియాస్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు అంత తీసుకోవాలి అని ఐడియా ఇచ్చాడు. అలా కాదు, ఇచ్చిన వాడు ఇచ్చుకుంటారు, అది కాదు ప్రాబ్లం కాదు. కానీ ఏంటంటే సక్సెస్ చేయాలని అంటే మన సీన్కి ఏంటంటే ఫస్ట్ నుంచి బాగా సక్సెస్ చేయాలి, అది చేయాలి ఇది చేయాలని అందరూ ఉంది. కానీ వాడు బయటపడ్డాడు. ఫస్ట్ బయటపడ్డాడు వాడు. చాలా మన సీన్ అయితే అసలు మామూలు కాదు. సుధా వాళ్ళకి ఫోన్ చేయి, ఇలా ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేయి, వద్దురా బాబు ఏం చేయొద్దు అంటే వాడు కొన్ని మెసేజ్ పెడితే రామకృష్ణ డిలీట్ చేస్తాడు. అలా కూడా జరిగింది మాకు. సో తర్వాత ఏంటంటే ఇంకా మేము అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, రామకృష్ణ యూపీలో ఉన్నాడు. మేమిద్దరం ఏం చేసేవాళ్ళం కాదు, కొంత పైపైన చూసుకునేవాళ్ళమే. అంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్లో ఎవరు వర్క్ చేయాలి అంటే ఇప్పుడు మన సుబ్బారావును మన శ్రీధర్ ఇది డెకరేషను, ఫోటోగ్రాఫు, వంట, ఎవ్రీథింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసింది సుబ్బారావును మన శ్రీధర్. ఇంకోటి ఏంటంటే మన ఇది ఏంటి ఇల్లు మాట్లాడడం. తర్వాత ఏమంటే మన పీటర్తో మాట్లాడి శ్యాంబాబు, నాగరాజు వర్మ, మన చంద్రశేఖర్, వీళ్ళందరితో ఏంటంటే వీళ్ళందరితో మాట్లాడి ఏంటంటే వీళ్ళతో మాట్లాడి ఏంటంటే మేమేమనుకున్నాం అంటే డిఫరెంట్ అనుకున్నాం. వీళ్ళు రాగానే వీళ్ళు కాదు సుధాకర్ ఇలా చేయాలి అన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే వద్దు మనం కాస్ట్కి కాంప్రమైజ్ అవ్వద్దు అంటే కొంతమంది అన్నారు ఏ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్న డబ్బులు ఉన్నాయి ఎవరికి ఇవ్వచ్చు. వన్స్ నువ్వు స్టార్ట్ చేసావు ఎవరికి ఇవ్వడం ఎండ్లెస్, ప్రతి ఒక్కటి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలంటారు. అది చాలా జరుగుతుంది. అఫ్కోర్స్ ఎవరికైనా అవసరమైతే చేయగలం, కానీ అది చేయగలం. అది ఎప్పటికీ నేను లాస్ట్ 3 months క్రితం 4 months క్రితం వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, ఎవరికి ఏమైనా కావాలంటే మన పీటర్ ఉన్నాడు, మన పీటర్ కొంచెం గవర్నమెంట్ లెవెల్లో కొంచెం చూడగలడు. అంటే ఇంకో మిగతా ఏమన్నా అంటే మన క్లాస్మేట్స్ ఉంటారు చూడగలరు. అలా అని పిచ్చిగా వచ్చేస్తే పట్టుకొని క్లియర్గా చెప్పేసాం. ఓకే, అలా అంటే అప్పటికి వచ్చిన తర్వాత అలా ప్లాన్ చేసుకుంటా కొంచెం టైం పట్టింది మాకు. ప్రస్తుతానికి ఏంటంటే ఇలా ఈ విధంగా జస్ట్ ఏంటంటే లాస్ట్ 1 week నుంచి అయితే అసలు మన సుబ్బారావును శ్రీధరు గ్రౌండ్లలో ఫుల్ వర్క్. నైట్ అయితే